महाविष्णु ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रम्. నమస్తే, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి ఒక స్పెషల్ టెంపుల్ని చూద్దామని మా ఫ్యామిలీ అందరితో కలిసిపోయినాము. దాదాపు 13 మంది వెళ్ళినామండి. మేము వెళ్ళిన టెంపుల్ బీదర్లో నరసింహస్వామి టెంపుల్ అండి. అదిని జరణి లక్ష్మీ నరసింహస్వామి కేవ్ టెంపుల్ అని కూడా అంటారు. అండ్ ఇప్పుడు ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. అండ్ అక్కడ కొన్ని స్టాల్స్ కూడా ఉన్నాయి. కావాలంటే టీ స్టాల్స్, ఫుడ్ స్టాల్స్, ఇలా కొన్ని చిన్న ఒక 2-3 ఉండే. కార్ పార్కింగ్ ఏరియా మాత్రం చాలా పెద్దగా ఉంది. మేము అక్కడ ఉన్న లోకల్స్ని కలిసి టైమింగ్స్ ఏంటి, టెంపుల్ టైమింగ్స్ ఏంటి, వాటర్ ఎక్కడ వరకు వస్తాయి, ఇంకా ఈవినింగ్ వరకు ఉంటుందా, నైట్ ఉంటుందా, ఇలా అన్నీ అడిగి తెలుసుకున్నాము. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా చూడండి, చాలా పెద్దగా ఉంది. ఇది వచ్చేసి టెంపుల్కి ఎంట్రన్స్ అన్నట్టు. ఇక్కడ నుండి షాప్స్ స్టార్ట్ అవుతాయి, టెంపుల్స్కి సంబంధించిన షాప్స్ అన్నట్టు. టాయ్స్ కానీ అవన్నీ కొనుక్కోవడానికి పిల్లలకి అవి. దాని తర్వాత స్టెప్స్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 70 to 80 మధ్యలో స్టెప్స్ ఉంటాయి. చిన్న స్టెప్సే, ఎవరైనా ఎక్కగలుగుతారు ఈజీగా. చాలా తక్కువ హైట్లో ఉన్నాయి స్టెప్స్ అన్నీ, కానీ నార్మల్గా 70 to 80 స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ అంతా. మనం స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు మిడిల్లో రైట్ సైడ్లో కోనేరు ఉంటుందండి. ఆ కోనేరులో వాటర్ వచ్చేసి గర్భగుడి నుండి వస్తాయంట. కోనేరు నుండి కొద్దిగా ముందుకెళ్ళగానే స్టెప్స్ అయిపోతాయి. ఇది ముంగటుందంతా గుడి ప్రాంగణం అండి. మనం దేవుని దర్శనానికి కోసం టికెట్ తీసుకోవాలండి. ఒక్కరికి 20 రూపీస్ పడుతుంది దర్శనం టికెట్ మాత్రం. టికెట్స్ తీసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ నుండి క్యూ లైన్ స్టార్ట్ అవుతుందండి. క్యూ లైన్ అంటే మరీ పెద్దగా ఉండదు. ఎప్పుడైనా చాలామంది వచ్చినప్పుడు మనల్ని వెయిట్ చేపిస్తారు ఈ ప్లేస్లో. అక్కడ ఒక 5 to 10 minutes వెయిట్ చేసిన తర్వాతే క్యూ లైన్లోకి స్టార్ట్ అయిపోతుంది. లైన్ కూడా ఎక్కువ ఉండదు, ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. క్యూ లైన్ నుండి స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మనకి కనబడేది విఘ్నేశ్వరుని టెంపుల్. అక్కడ ఫస్ట్ మనం విఘ్నేశ్వరుని దర్శించుకుని లోపలికి వెళ్ళాలి. అండ్ ఇదంతా టెంపుల్ ఫ్రంట్ ఏరియా. అది మెయిన్ ఎంట్రన్స్లో స్వామివారిది విగ్రహం ఉంటుంది. ఎవరైతే వాటర్లోకి వెళ్ళలేరో, లేకపోతే దిగలేము అనుకున్న వారు అక్కడున్న స్వామివారిని దర్శించుకోవచ్చు. మీ అందరికీ స్వామివారి దర్శనం చేపిద్దామని చాలా కష్టపడ్డాను, ఎందుకంటే ఫోన్ అలౌ చేయడం లేదు లోపలికి. మీరందరూ కూడా దర్శించుకోండి. స్వామివారి లెఫ్ట్ సైడ్ నుండి గుహలోకి వెళ్ళే దారి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. అక్కడ నుండి ఒక 3 స్టెప్స్ ఉంటాయి. 3 స్టెప్స్ దిగిన తర్వాత మనం వాటర్ నుండి నడవడం స్టార్ట్ అవుతుందండి. ముంగట చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో. మేము దిగేటప్పుడు చాలా భయపడ్డామండి. వాటర్ ఎట్లుంటాయో, ఏముంటాయో, ఎలా వెళ్ళాలి. మాకైతే ఫుల్ భయం వేసింది. మా మమ్మీ వాళ్ళకైతే ఇంకా చాలా భయపడ్డారు. ఎందుకంటే మా అందరికీ వాటర్ సిక్నెస్ ఉంది. ఎవరికి ఎలా వాటర్లో నడవాలో, ఏం చేయాలో అర్థం కాలేదు. మాకు మాత్రం వాటర్ షోల్డర్ వరకు వచ్చాయి. ఎవరికైనా చిన్నగా ఉన్న వాళ్ళకి, కొంచెంగా కష్టం ఉంది అన్న వాళ్ళకి పక్కన గోడలు పట్టుకొని వెళ్ళడానికి ఈజీగా ఛాన్స్ ఉంటుంది. మిడిల్లో అయితే ఎలాంటి సపోర్ట్ ఉండదు, ఓన్లీ గోడలు పట్టుకొని మనం వెళ్ళాల్సి ఉంటుంది. నేను మాత్రం వాటర్లోకి దిగాక మా హస్బెండ్ని మా అక్కని టైట్గా పట్టుకున్నాను. ఫుల్ భయం వేసింది, ఎందుకంటే నేను షార్ట్గా ఉంటాను. నాకు నెక్ వరకు వచ్చేసినాయి వాటరు. మళ్ళీ భయపడ్డాను ఎక్కడ మునిగిపోతానో ఏమో అనేసి, అందుకే వాళ్ళని గట్టిగా పట్టుకున్నాను. ఇప్పుడు నేను మీకు ఈ టెంపుల్ ఇంపార్టెన్స్ ఏంటిదో చెప్తాను. నారాయణుడు హిరణ్యకశ్యపుడిని నరసింహస్వామి అవతారంలో చంపిన తర్వాత జరాసురుడు అనే అసురుడిని కూడా చంపడానికి వెళ్తాడు. కానీ జలాసురుడు సంహరించిన తర్వాత జలాసురుడు శివుని భక్తుడు అని తెలుసుకుంటాడు. దానితో జలాసురుని చివరి కోరికగా తన పేరు మీద ఈ గుహలో నిలిచిపోతాడని నరసింహస్వామి జలాసురుడికి వరమిస్తాడు. అలా స్వామివారు శిలారూపంలోకి మారారు. అలా మారాక చనిపోయిన జరాసురుడు స్వామివారి పాదాల నుంచి నీళ్ళ రూపంలోకి మారాడంట. అలా ఈ ప్లేస్కి జరణి నరసింహస్వామి అని పేరు వచ్చింది. అలానే ఈ టెంపుల్ 108 అభిమాన క్షేత్రంలో ఒకటి అని కూడా చెప్తారు. ఇది ఈ టెంపుల్ ఇంపార్టెన్స్.
బాగుంది కదా. మేము అలా కొంచెం దూరం నడవగానే మాకు ఇలా రేలింగ్స్ కనబడ్డాయి. ఇలా రేలింగ్స్ కనబడితే అందరూ ఫిక్స్ అవ్వండి, మనం టెంపుల్కి గర్భగుడికి దగ్గరలో ఉన్నాము అని. ఎందుకంటే అక్కడ ఉంటే కొద్దిగా చాలా క్రౌడీ ఉంటుందని ఆ క్యూ సిస్టమ్ అన్నది పెట్టారు రేలింగ్స్ తోటి. ఆ రేలింగ్ సపోర్ట్స్ తీసుకొని మనం లోపలికి వెళ్ళొచ్చు. మాకు మాత్రం ఈ రేలింగ్స్ దగ్గరికి రాగానే వాటర్ ఫ్లో ఎందుకో కొంచెం ఎక్కువైంది అని అనిపించింది. అండ్ మనం ఇక్కడ పైన చూస్తే 2 పెద్ద టన్నల్ లాంటి పైప్స్ ఉన్నాయి. అవి ఎందుకంటే మనకి గుహలో గాలి రాదు కాబట్టి అది ప్రొవైడ్ చేశారు. ఆ టన్నల్స్ నుండి మనకి గాలి వస్తుంది. సో మనకి అక్కడ శ్వాస తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం ఈ రైలింగ్ దగ్గర చూస్తే 2 సైడ్లు ఉన్నాయి, ఒకటి ఇన్ ఇంకొకటి అవుట్. ఎందుకంటే ఇదే గుహలో నుండి లోపలికి వెళ్ళాలి, అదే గుహ నుండి బయటికి రావాలి కాబట్టి 2 పార్టీషన్స్ చేశారు, ఒకటి ఇన్ అండ్ ఇంకొకటి అవుట్. ఇక్కడ నుండి కొద్దిగా ముందుకెళ్ళగానే 3 to 4 స్టెప్స్ ఉంటాయి. అవి ఎక్కిన తర్వాత మనకి గర్భగుడి అన్నది స్టార్ట్ అవుతుంది. అంటే మెయిన్ విగ్రహం ఉండే ప్లేస్ అన్నది అక్కడ స్టార్ట్ అవుతుంది. స్టెప్స్ ఎక్కిన తర్వాత వెంటనే లెఫ్ట్ తిరగాలి. లెఫ్ట్ తిరిగితే మనకు ఒక చిన్న గూటిలో అఖండ దీపం కనిపిస్తుంది. అక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత మనకు మూల విరాట్ అయిన నరసింహస్వామి దర్శనం ఇస్తారు. మనం కింద కూర్చొని దర్శనం చేసుకోవాలి. అలా అయితే మనకి క్లియర్గా స్వామివారు కనబడతారు. అలానే స్వామివారికి పక్కన లెఫ్ట్ సైడ్లో మనకి లింగం కూడా కనబడుతుంది. ఇలా నరసింహస్వామిని శివలింగాన్ని దర్శించుకొని మనం వచ్చిన వేలుండే మళ్ళీ ఎగ్జిట్కి కూడా సేమ్ వే అదే ఉంటుంది. సింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ నమో నారసింహ లక్ష్మీ నారసింహ నమో నారసింహ. అలా నడుచుకుంటూ వెళ్ళిన దాని నుండే బయటికి వచ్చేసాము. బయటికి వచ్చే దగ్గర కూడా హెల్ప్ చేశారు చాలామంది ఎక్కడానికి. అది మేము బయటకు వచ్చిన తర్వాత తీసిన క్లిప్ ఇది. మేము బయటకు రాగానే చూసింది మల్లన్న స్వామి షావని చూసి దర్శించుకున్నాము. అక్కడ ఉన్న పంతులు మాకు బొట్టు కూడా పెట్టారు. కానీ ఇది మన తెలంగాణ వాళ్ళ షావ కాదు. ఎందుకంటే ఇది షావా కర్ణాటకదో లేదో మహారాష్ట్రదో మాకు అర్థం కాలేదు. ఎందుకంటే కర్ణాటక నుండి వచ్చారు భక్తులు, మహారాష్ట్ర నుండి కూడా వచ్చారు. అండ్ మేము వెళ్ళింది కార్తీక పౌర్ణమి మార్నింగ్. సో టెంపుల్లో దీపాలు వెలిగించుకోవడం మంచిది కదా ఆ రోజు అనేసి మేమందరం కలిసి దీపాలు కూడా వెలిగించుకున్నాము. అండ్ లాస్ట్ మీకు ఒకటి చెప్పాలి, మీరు మీ ఫ్యామిలీతోటి ఇక్కడ క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి, మీ పిల్లలతోటి టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటే ఈ టెంపుల్కి వెళ్ళండి. టెంపుల్ లాగా ఉంటుంది, ప్లస్ ఒక పిక్నిక్ స్పాట్, ఎంజాయ్మెంట్ స్పాట్ లాగా కూడా ఉంటుంది. తప్పకుండా వెళ్ళండి. జర సబ్స్క్రైబ్ చేసుకోరాదు.